నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను రాక్బర్డ్స్. మన స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలను చివరి వరకు చూడండి. ఉపమన్యుడు ఒక బాలుడు నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తినడానికి తిండి లేని వారికి పాలు పళ్ళు భక్ష్యాలు ఎక్కడి నుండి వస్తాయి? అలా ఉండగా ఆ బాలుడు ఒకరోజు తన మేనమామ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ మేనమామ పిల్లలు పాలు త్రాగుతూ ఇతడికి కూడా కొంచెం పాలు ఇచ్చారు. ఉపమన్యుడు అప్పుడే మొదటిసారిగా పాల రుచిని చవిచూశాడు. ఇంటికి వెళ్ళాక ఉపమన్యుడు తల్లితో, అమ్మా, నాకు మామయ్య ఇంట్లో పాలు ఇచ్చారు, నాకు అలాంటి పాలు కావాలి, ఇప్పుడే కావాలి అంటూ ఏడవసాగాడు. బాలుడు ఏడవడం తల్లిని బాధించింది. వేలకు తిండే దొరకని మనబోటి పేదలకు నువ్వు అడిగిన మధురమైన పాలు ఎలా లభిస్తాయి తండ్రి? నా చిట్టి తండ్రి, ఈ నీ చిన్న కోరికను తీర్చలేని నా జన్మ ఎందుకు? ఇలాంటి దరిద్రుల గడుపున పుట్టావే, నీ కోరిక తీర్చలేని అభాగ్యురాల్ని ఏం చేస్తాను? నువ్వు ఇంత మారం చేయకూడదు తండ్రి, ఇచ్చినవి తినాలి, సరేనా? తల్లి కుమారుణ్ణి అక్కున చేర్చుకొని సర్ది చెప్పింది. అయినా ఆ పెసిపిల్లవాడు నిజం తెలుసుకోలేక నాకు పాలే కావాలి అంటే మొండి పట్టాడు. గట్టిగా ఏడవసాగాడు. పిల్లవాడి ఏడుపుకు తల్లి తల్లడిల్లిపోయింది. వెంటనే ఆలోచించి వార్చిన అన్నపు గంజిలో నీళ్లు చక్కెర కలిపి తెల్లగా ఉన్న ద్రవాన్ని తీసుకువచ్చి, నాయనా, ఇదిగో పాలు, త్రాగు అన్నది. దాని రుచి చూడగానే బాలుడు నిజం తెలుసుకొని, ఇవి పాలు కానే కాదు, నన్ను ఏమార్చడానికి ఇచ్చిన నీళ్లు, నాకు రుచికరమైన నిజమైన పాలే కావాలి అంటూ గట్టిగా ఏడవసాగాడు. తల్లి గత్యంతరం లేక మనసు కృంగిపోయి బాధపడసాగింది. కుమారుణ్ణి దగ్గరకు చేరదీసి ఇలా చెప్పసాగింది. నా చిట్టి తండ్రి, మన దురదృష్టం వలన పేదవారిగా పుట్టాం. బంగారు భాగ్యం దక్కకపోయినా పాలైన త్రాగలేని నిర్భాగ్యులం. అయితే ఒక్క మాట చెప్తాను విను. ఉన్నవి లేనివిగాను, లేనివి ఉన్నవిగాను కల్పించే శక్తి ఆ పరమేశ్వరుడికి ఒక్కడికే ఉన్నది. ఆ శివుని ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు. కాబట్టి పరమేశ్వరుని స్మరించు. ఆ దివ్య స్మరణతో నీకు ఒక్క గ్లాసు పాలే కాదు, ఆ క్షీరసాగరమే తరలి వస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. భక్త సంకటం, భక్త మనోరథం తీర్చడంలో ఆ ఈశ్వరుని మించిన వారెవరు? నాయన, నువ్వు శివుణ్ణి ఆరాధించి ఆయన్ను సంతృప్తిపరచు. ఆ తపోఫలం నీకు తప్పక దక్కుతుంది. నీ కోరికలన్నీ ఫలిస్తాయి. తల్లి పలుకులు శ్రద్ధగా విన్న ఉపమన్యుడు కంటికి నీరు ఇంకిపోగా, లేత మనసు రాయిలా దృఢంగా కాగా, ముఖమున విశ్వాస బలం కొట్ట వచ్చినట్లు కనపడ దివ్య కాంతితో ప్రకాశించసాగాడు. ఉత్సాహంగా తల్లితో, అమ్మా, నేను తపస్సు చేస్తాను. నా తపస్సుతో ఆ మహాశివుడిని కైలాసంనే గడగడలాడిస్తాను. నా కోరిక తీరి ఆ పాల సముద్రమే నా వద్దకు వస్తుంది గాక అంటూ తల్లికి మొక్కి తపస్సు చేయడానికి హిమత్ పర్వతం ప్రాంతాలకు వెళ్ళాడు. ఆహా, ఆ పిల్లవాడి విశ్వాస బలం ఎంతటిది! అంతేకాక ఆ తల్లే గురువై ఆ బాలకుడికి చెప్పిన నీతి బోధ ఎలాంటిది! వర్ణించనల వినగానిది. అలా తపస్సు చేస్తున్న ఆ పసివాడి తపోశక్తి, నిద్రాహారాలు మానుకొని చేసే ఆ తపోబలమే లోకలను వణికించి అల్లకల్లోలం చేయసాగింది. దేవతా సమూహం తరలివచ్చి శివుణ్ణి ఆశ్రయించి లోకాలను తల్లడిల్ల చేస్తూ ఉన్న ఆ పసివాడి తపస్సును విరవింపజేయమని వారు కోరారు. అప్పుడు పరమదయామయుడైన ఆ పరమేశ్వరుడు వారి కోరికను మన్నించదలిచాడు. ఉపమన్యుడి కళ్ళెదుట హఠాత్తుగా దేవేంద్రుడు ఐరావతంపై ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుని ఉద్దేశించి దేవేంద్రుడు, కుమారా, నేను దేవేంద్రుణ్ణి, నీ తపస్సు మెచ్చాను. ఇంత చిన్న పిల్లవాడికి ఇంత ఘోర తపస్సు ఎందుకు అని అడిగాడు. ఆ పసిబాలుడు దేవేంద్రుని చూసి సంతోషించి తన శక్తి కొద్దీ ఉపచరించి, ఓ దేవేంద్ర, మిమ్మల్ని దర్శించి ధన్యుడనైనాను. నా హృదయంలో శివుని పాదార విందాల ఎడల పరిపూర్ణమైన భక్తిని పొంద వరము కోరుతూ తపస్సు చేస్తున్నాను. ఆ వరం ఒకటి నాకు చాలు అన్నాడు నమస్కరిస్తూ. తపోబలం ఆ చిన్నవాడికి అంత జ్ఞానం కలిగించింది. ఆ బాలుడి మాటలకు ఇంద్రుడు, బాలక, నీ ప్రయత్నం ఎంతో కష్టతరమైనది, అది ఫలించడం దుర్లభం. శివుడు అలా ప్రసన్నమయ్యేవాడు కాదు. కాబట్టి ఈ కఠోర తపస్సును విరమించు. నీకు కావలసిన భోగభాగ్యాలను నేను ప్రసాదిస్తాను అన్నాడు ఆశను రేకెత్తిస్తూ. ఆ మాటలు విన్న బాలుడు ఉగ్రుడై, నువ్వు దేవేంద్రునివేనా? దేవేంద్రుడు అయి ఉంటే ఇలా చెప్పబోడు. ఇంద్రుడి వేషంలో వచ్చిన అసురుడివే నువ్వు.
ఇలా శివనింద చేస్తున్న నిన్ను చంపినా దోషం లేదు, నేను సహించలేను అంటూ గర్జించాడు. అప్పుడు చూస్తుండగానే ఆ పిల్లవాడి ఎదుట దేదీప్యమానమైన కాంతిలో ప్రత్యక్షమైన వాడు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఉమాదేవి సహితంగా వృషభారుడై ఉన్నాడు. వత్సా ఉపమన్య, నీ తపస్సుకు మెచ్చాను. నిన్ను పరీక్షించడానికి ఇలా చేశాను. నీ కోరిక ప్రకారం పాలసముద్రమే నీవు ఉన్న చోటకు తరలి వస్తుంది అని అనుగ్రహించడమే కాక జగన్మాత ఒడిలో ఉపమన్యుని కూర్చోబెట్టి సకల సౌభాగ్యాలను ఒసుకుతూ వరలు ఇచ్చాడు. ఆ ఉపమన్యుడు పరమశివుడిని అనుగ్రహించి పులకింతుడై తన్మయుడై జగన్మాత పితరుల సాన్నిధ్యాన్ని సజీవంగానే పొందడమేగాక ఈ భువిన సకల సంపదలతో తులతూగాడు. వయసులో చిన్నవాడైన దృఢ విశ్వాసం, అంచలంచల తపోబలంతో ఉపమన్యుడు సార్థక జన్ముడయ్యాడు. ఇదండి ఈరోజు మన కథ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎలాంటి కథలు అయితే బాగుంటాయో కూడా మీరు నాకు సజెస్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చిన్ను రాక్ బెల్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇది వేరే వాళ్ళకు కూడా చేరడానికి మాకు హెల్ప్ చేస్తుంది. మీ సపోర్ట్ నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్.